బంగ్లాదేశ్లో ఒక వ్యక్తిని చంపడం జరిగింది. ఆ చంపిన వ్యక్తి గురించి ఇక్కడ భారతీయులందరూ అంటే బీజేపీ మెయిన్ గా మాట్లాడితే బీజేపీ వాళ్ళు గొంతుని చేసేసి ప్రొటెస్ట్లు చేసి అవన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన ఇండియాలో ఏమైనా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మాట్లాడాలంటే మణిపూర్లో ఆడవాళ్ళని వివస్త్రలు చేసి నగ్నంగా రోడ్ల మీద నడిపిస్తే వాళ్ళని రేప్ చేసి చంపేసినా కూడా వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఎక్కడో వేరే దేశంలో ఒక వ్యక్తి చనిపోతే మాత్రం ఆయన గురించి ఇక్కడ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటే బీజేపీ ఎప్పుడు కూడా వార్తలలో ఉండడానికి కోసం ఏదో ఒక ఎజెండా తీసుకుంటే హెడ్లైన్స్. వాళ్ళకి ఈ దేశంలో ఉన్న సమస్యలు నిరుద్యోగం కానీ ఇంకేది కానీ దళితుల మీద దాడులది కానీ దేశంలో ఒక భద్రత బీసీ రిజర్వేషన్ల మీద 80 కోట్ల మంది బీసీ రిజర్వేషన్ల మీద వాళ్ళు నోరెత్తారు. మండల్ కమిషన్ 90లో వస్తే వీపీ సింగ్ వ్యతిరేకంగా ఆయన గవర్నమెంట్ పడేసారు. అంటే మెజారిటీ హిందువులైన బీసీలకు వీళ్ళు వ్యతిరేకం మొదట. వీళ్ళు బంగ్లాదేశ్లో హింస ఏదైతుందో మనం కూడా ఖండిద్దాం, కాదని కాదు. కానీ ఇక్కడ మరి ఇండియాలో మరి ఒరిస్సాలో గ్రామ్ స్టైల్ను కాలరాదాలుగా పెట్టిరు. మొన్ననే 2015లో ఉత్తరప్రదేశ్లో అక్మల్ అహ్మద్ ఆయనను ఏదో బీఫ్ ఉందని చెప్పి వాళ్ళ ఇంట్లోకి పోయి కింది లేకపోతే వాళ్ళ మీదికి పోయి ఆయనను బాగా కొట్టి ఆయన కొడుకుని దానిష్ను కొట్టి అపస్మారక స్థితిలో ఉన్న చనిపోయిందని చెప్పి ఈయనను కాలు బట్టి లాగి 18 మంది అందులో అరెస్ట్ అయినారు. వాళ్ళందరూ కూడా ఠాగూర్లు, యోగి కులం వాళ్ళంతా. వాళ్ళని ఇప్పుడు గవర్నర్ ఏం రాసింది, ఈ కేసును ఎత్తివేయవాలను అని రాసింది. ఇప్పుడున్న జడ్జి ఏమన్నారు, అట్లెట్లయితుంది ఇది ట్రయల్కి ఉంది, ఇలా సాక్ష్యాలు ఉన్నాయి, ఇది ఎత్తివేయడం కుదరదని బోల్డ్గా ఆయన డెసిషన్ తీసుకున్నది. లేటెస్ట్ ఆ జడ్జి గారికి మనం శతకోటి ప్రణామాలు తెలపాలి. అక్కడక్కడ కొందరు దేవుళ్ళ లాంటి న్యాయ వ్యవస్థలు కూడా ఉన్నారు. అట్లనే ఏంటంటే వీళ్ళకి ఓట్లు వేసింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వల్ల ఇండియన్సా బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను. వాళ్ళు వేసిరా ఓట్లు? నువ్వు ఓట్లు వేసిన వాళ్ళ గురించి మాట్లాడు. బంగ్లాదేశ్లో ఏమైంది, శ్రీలంకలో ఏమైంది, మయన్మార్లో ఏమైంది, ఇదంతా ఏమన్నా అఖండ భారత్ అయితే 60-70 కోట్ల మంది ముస్లింలు అవుతారు. అప్పుడు మీరు ఆ పొక్కులలో పోయి కూర్చుంటారు, అంటే సొరంగంలో పోయి దాచుకుంటారు. సో ఏది జరిగిందో అది ఉండని. ఆ దేశ పాలకులు దాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఈ దేశ పాలకుడు ఇక్కడ కంట్రోల్ చేయాలి. నువ్వేం చేయాలి? 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం ఇస్తున్నావు, దాన్ని తల దించుకోవాలి. నువ్వు హాస్పిటల్లకు పోనీకి అంబులెన్స్ లేవు, తల దించుకోవాలి. నువ్వు మురికి నీళ్ళు తాగుతున్నారు ట్రైబల్ ఏరియా, దాన్ని తల దించుకోవాలి. నువ్వు $91 91 అయింది, తల దించుకోవాలి నువ్వు. అట్లాగే ఆడవాళ్ళకు స్వతంత్రం లేదు, తల దించుకోవాలి. అత్రాసులు ఏమైంది? అత్రాసులో జరిగిన రేప్ చేసి మైనర్ బాలికను చంపిన వాళ్ళకి ఈరోజు రిలీజ్ అయ్యిండు. వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు జైలుకు పోయి. ఇది నీ పాలన. ఇక్కడ మాట్లాడు. మా హిందువులు, ఈ దేశంలో పుట్టిన హిందువుల గురించి మాట్లాడు. ప్రపంచ హిందువులకు నువ్వేమన్నా ప్రధానిగా? భారతదేశం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు ప్రధానిగా? ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే ఈ దేశంలో ఉన్న వాళ్ళు నిన్ను కార్యకర్తలు అయితే బీజేపీ కార్యకర్తలైనా ఇంకెవరైనా ఏ పార్టీ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినవు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ విలువల ప్రకారం నువ్వు పాలన చేయాలి. నువ్వు పార్లమెంటును ఓపెన్ చేసి రాష్ట్రపతి అమ్మగారిని రానియకపోతివి. ముర్ము గారు ట్రైబల్కు వ్యతిరేకము. బీసీలకు అఖిలేష్ యాదవ్ శివుని గుడిలోకి పోతే ఆ శివుని గుడిని కడిగిపిస్తువి. మొన్న ఆయన మహాభారతం చెప్తే ఒక యాదవుని గుండు కొట్టిపిస్తువి. ఇవన్నీ నువ్వు ఇక్కడ చేసుకుంటా బయట దేశాలకు తెచ్చిడం పెడతావు. ఓకే, మరి బంగ్లాదేశ్ ఆ ప్రధాని ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? షేక్ హసీనాను నువ్వే ఆశ్రయం ఇస్తావు. మరి బంగ్లాదేశీలు నీకు వ్యతిరేకమైన ఆమెను ఎందుకు ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నావు? ఈయన ఈ దేశంలో ఉన్న కొంతమంది కార్పొరేట్లకు అధికారాన్ని తాకట్టు పెట్టి దేశాలు తిరుగుతున్నాం మేము. దేశాలు తిరిగి ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏమైనా నిధులు తెస్తున్నావా? మైక్రోసాఫ్ట్ తెస్తున్నావా? గూగుల్ కంపెనీ తెస్తున్నావా? లేకపోతే కుటీర పరిశ్రమలకు ఏమైనా ప్రాజెక్టులు తెస్తున్నావా? ఏది లేదు. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ 0 ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు చేస్తావు? ప్రజలు మేల్కుంటున్నారు, అర్థమైతే లేదు వాళ్ళకు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇవి నేపాల్ ఎందుకు వచ్చింది విప్లవం? ప్రతిపక్ష పార్టీలు కూడా విఫలమైతే ఇక్కడ ఉన్న ప్రజలు మేల్కొంటారు. ఎక్కడైనా పాలిటిక్స్ టేక్స్ ఇట్స్ ఓన్ డైరెక్షన్ అని ఉంది. భీష్ముడు చెప్తాడు. కృష్ణుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు, భీష్ముడు అంపశయ్య ఉన్నప్పుడు కౌరవులు పాండవులు ఆయన దగ్గరికి వెళ్తారు. మా కుల పెద్దవు, మా వంశ పెద్దవు అని ప్రదక్షిణ చేసి మొక్కుతారు. భీష్మునికి అడుగుతారు, పితామహ మీరు చనిపోయే ముందు మాకు కొన్ని సలహాలు ఇవ్వమంటారు.
సుజావ్ అంటారు ఇంగ్లీష్, హిందీలో సుజావదేవ్ అంటారు. కృష్ణుడు ఆప్ ఖుద్ పరమాత్మ హై మై క్యా దే సక్తు అని భీష్ముడు అంటాడు. నువ్వే పరమాత్ముడు కృష్ణుడు కాడ. లేదు అందులో నువ్వు పెద్దోడవు, ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ కౌంట్స్ అనే అర్థానికి హిందీలో ఏమంటారు, ఆ బడే బుజురుగా ఆప్కా సుజావ్ హమారా కోనా అంటారు. అప్పుడు ఏమంటారంటే రాజనీతి ఉన్కా దిశ ఉన్కుద్ లే సక్తా అంటారు. చాలా మొత్తం మహాభారతంలో పెద్దది కాంటెంట్ ఇదే. ఏమంటారంటే రాజకీయాలు ఎవరి దిశ ఆటంతట అవే నేచురల్గా తీసుకుంటాయి. అది బీజేపీ చేతులను, కాంగ్రెస్ చేతులను, బీఆర్ఎస్ చేతులను, జగన్ చేతులను, చంద్రబాబు నాయుడు చేతులను, ఇంకెవరి చేతులను ఉండవు. నేచరే ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది, దాన్ని ప్రజలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా అరావళిది కూడా ప్రజలు నేచరే వాళ్ళకు ఆ కొండల దగ్గరికి పంపించింది. అట్లనే తెలంగాణ కూడా అట్లనే వచ్చింది. ఈవీఎంలు కూడా గట్లనే పోతాయి, బ్యాలెట్ పేపర్ వస్తాయి, ఎవరు ఆపలేరు. జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు అడ్డం వస్తే. సో ఈ లేఖలలో ఈవీఎంల మిషన్ల గురించి అసలు ఏమేమి అంశాలలో మీరు పేర్కొంటున్నారు సార్? అదే ఇప్పుడు ఫోరెన్సిక్ టెస్ట్ చేయమంటాం. ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో ఆ మిషన్లకు డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆయననేమో ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఈ మిషన్ అల్లగలిపినారు, ఇంకా నాకు డౌట్ ఉందని పెట్టుకున్నారు. ఒక క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ పెట్టుకున్నారు అనుకో, దాన్ని చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. 5% ఓట్లను బ్యాలెట్ బాక్సులను అది డిపాజిట్ చేసిరు. దాన్ని చేయకుండా మాకు బాక్సులను పెట్టి, ఇప్పుడు ఎక్కడైతే ఏ మిషన్లో మిస్టేక్ చేయలేదు దాన్ని చేయాలి కదా టెస్ట్, వేరే వాళ్ళని చేస్తే ఎట్లా తెలుస్తుంది? అది సుప్రీంకోర్టు ఆర్డర్ను ఫాలో అవుతుంది ఈసీ, అదొకటి ఆబ్జెక్షను. అట్లనే ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి, ఎలక్షన్ కమిషన్ రెఫరీగా ఉండాలి. ఒక దిక్కు చేస్తే ఏం తొండి ఆట అంటారు మా దగ్గర తెలంగాణలో, తొండి ఆట ఆడుతుంది. నువ్వు ఆటగాడు ఇంకో సైడ్ అయితే తొండి ఆట అయిపోతుంది. సో బీజేపీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు, అది పోవాలి. అలాగే ముగ్గురు సుప్రీంకోర్టు, ప్రతిపక్ష నాయకుడు, అధికార పార్టీ పిఎం ఉండే, మీరు అక్కడనే మొదట గండి కొట్టిర్రు ప్రజాస్వామ్యాన్ని, అట్లా చేసిర్రు. దొంగ ఓట్లను కలుపుతున్నారు, మీరు దొంగ ఓట్లను కలుపుతున్నారు. మొన్న ట్రైన్లలో హర్యానాకి వెళ్ళి ఎందుకు వచ్చారు, ఇంకా దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చారు? మరి ఉన్న టార్గెటెడ్గా ఎందుకు తీసేస్తున్నారు? వీళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు పోయి ఎవరెవరు ఏ పార్టీ సింపథైజర్స్ అని 6 నెలల ముందు పోయి ఒక్కొక్క గాలీలలో తయారు చేసి వాళ్ళని టార్గెటెడ్గా తీసేసి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ 80,000, 30,000 మైనార్టీలు, యాదవులు, కూర్మీలు, దళితుల ఓట్లను తీసేస్తున్నావు. ఈ ఈవీఎంల మిషన్లు మార్చుడే ఏదో 10-12% తోటి అయితలేదురా నాయన అని ఇది మొత్తం డెకాయిట్ చేస్తారు. ముందేమో దొంగతనం కూడా చోరీ, చిన్న చిన్న పిక్ పాకెటింగ్ ఉండే, ఇప్పుడు డెకాయిట్ మొత్తం ఎస్ఐఆర్ తోటి, డిలీషన్, అడిషన్. మళ్ళీ ఎన్నికలు జరిగిన రోజు 6 గంటల నుంచి 8 గంటల మధ్య లెక్కలు చెప్పవు. ఎట్లా పెరుగుతాయి కొడుగుడ్లు? ఏమన్నా పౌల్ట్రీ ఫామ్లో కావు కదా. బ్యాలెట్ ఉంటే నీకు ఓటు కనబడ, అందుకే బ్యాలెట్ అంటున్నాం. బ్యాలెట్ కాగితం చూపించాలి, ఓటు అంటే మిషన్లో ఏమి సంఖ్య చూపిస్తావు, నంబరింగ్ ఓన్లీ. అది ఏం చిప్ పెట్టిండు, ఏం ప్రోగ్రామింగ్ ఉంది, తర్వాత కౌంటింగ్ రోజు ఏమన్నా పెంచడానికి ఏమన్నా ప్రోగ్రామింగ్ చేసినావా, కోడింగ్ ఏంటి, ఇవన్నీ పార్లమెంట్లో కూడా అడుగుతున్నారు కదా. కానీ రాజకీయ నాయకులు ఎవరు స్పందిస్తలేరు కదా? అందరూ స్పందిస్తున్నారు. ఎక్కడ సార్? సంజయ్ సింగ్ మాట్లాడుతుండు పార్లమెంట్లో, సంజయ్ సింగ్ మాట్లాడిండు. అఖిలేష్ నేను 80కి 80 గెలిచిన, నేను ఈవీఎంలో నమ్మా అన్నాడు. 80 ఎంపీ సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, నేను 80కి 80 గెలిచిన ఈవీఎంలో నమ్మా అన్నాడు. అది పోరాటమే. పార్లమెంట్లో ఒక మాట మాట్లాడినంటే పోరాటమే అని అర్థం. అట్లా సంజయ్ సింగ్ మాట్లాడు, రాహుల్ గాంధీ మాట్లాడి, ప్రియాంక గాంధీ బ్యాలెట్ పేపర్ తెస్తే ఈ బీజేపీకి ఒక్క సీటు రాదని చెప్పిండ్రు. అలాగే వామన్ మెస్రామ్ 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుండు బాంసే పైన, వామన్ మెస్రామ్ అనేటైన. అలాగే భాను ప్రతాప్ సింగ్ అనే వకీల్ చేస్తుండు, మహమ్మద్ ప్రాచా చేస్తుండు. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలలో రాజశేఖర్ రావు గారు చేస్తున్నారు. ఇదంతా పోరాటం ఎందుకు కాదు? మొదట ప్రజలందరూ రారు కదా, ఒక విజ్ఞానవంతులే ఈ దేశం ఏంది కథ అనేది ముందుకు తీసుకొస్తారు. సమస్య ఏంది, డయాగ్నోసిస్ అయినాకనే కదా ప్రజలు వచ్చేది. అట్లా ఇప్పుడు డయాగ్నోసిస్ అయిపోయింది, బీజేపీ మొత్తం స్కాన్ అయిపోయింది. వీళ్ళేం పని చేయరు. రాముడు, పాకిస్తాన్, కబ్రస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్, ఇంక రేపు ఏమంటారో తెలియదు. మళ్ళా పక్క 300 గ్రామాలు కట్టిన చైనా దగ్గరికి పోరు. ఆయన టారిఫ్ 50% వేసినా డొనాల్డ్ ట్రంప్ దగ్గర మాట్లాడారు. మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికీ ఇక్కడ ఏమంటున్నాం అంటే రేపు బీజేపీ ఒకవేళ పోతే, అధికారం పోతే
రేపు మీకు ఇదే గతి అవుతుంది కదా. ఈ డెమోక్రసీని అట్లనే ఉంచాలి కదా. డెమోక్రసీని సంస్థలను అట్లనే ఉంచాలి, ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతీయద్దు. రేపు మీరు ఏమవుతారు పరిస్థితి? బీజేపీ ఒకవేళ పోయింది అనుకుందాం, వాళ్ళు ఇంకా 2047 దాకా మోడీయే ఉంటాడంట. ఆయన 76 ఏళ్ళు, 47కి ఎన్ని ఏళ్ళు అవుతాడో నాకు తెలియదు. మన మృత సంజీవని విద్యగిన అమిత్ షా వీళ్ళు ఇద్దరు కలిసి ఏమైనా నేర్చుకున్నారో నాకు తెలియదు. కానీ వెనకడికి నేను చదివింటి, నేను తెలుగులో మృత సంజీవిని విద్య ఉంటుంది, ఆయన దగ్గర నేర్చుకుంటాడు. నేర్చుకుంటే అసురులు అనేది తెల్ల పాల సముద్రం చిలుకుతే ఒకరికేమో విషం వస్తుంది, ఒకరికేమో అమృతం వస్తుంది. గర్రల కంఠుడు శివుడేమో విషం తాగుతాడు, వాళ్ళు తాగుతారు. అందుకే సురులు తాగేది సురపానం అయిపోయింది. కాబట్టి బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళకి నేనేమంటా అంటే, మీరు కూడా రేపు ఉండాలి గట్టిగా ప్రతిపక్షం అంటే ఈవీఎంల మీద పోవాలి. ఇంకో విషయం మీకు తెలియదో తెలుసో కానీ, అద్వానీ గారు 2013లో మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాసిండు, నేను దేశవ్యాప్త యాత్ర చేస్తా ఈవీఎంలకు వ్యతిరేకంగా అన్నాడు. ఎటుపోయింది అది? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీఎల్ నరసింహారావు ఎంపీ గారు పుస్తకం రాసిండు ఈవీఎంల మీద, గొటాల మీద. మరి వాళ్ళందరూ మీ పార్టీలే ఉన్నారు కదా, అడిగిన వాళ్ళు అదని. అద్వానీ నీ గురువే కదా, గురువుకి గుండు కొట్టినవు కదా. గురువు గుండు కొట్టిండు, గుజరాత్ ఆయన గురువుకి గుండు కొట్టిండు. రాజధర్మం పాటించాలన్నాడు వాజ్పేయి గారు. వాజ్పేయి, సుష్మా స్వరాజ్ ఎంత మంచి లీడర్స్ ఉంటారండి బీజేపీలో. బీజేపీ మొత్తానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేదు మేము అంటలేము, ఒకప్పుడు చేసింది, ఇప్పుడు చేస్తలేదు. అంటే ఇప్పుడు దేవుళ్ళ పార్టీ అయిపోయింది, దేవుళ్ళ కోసం చేస్తున్నా, దేవుళ్ళ గుడి కట్టడానికి బిజీగా ఉన్నారు. దేవుడు సర్వాంతర్యామి, దేవుడు భక్తులను రక్షిస్తాడు, భక్తులతో ఏం తీసుకోడు. మా వాళ్ళు కొంతమంది అంటారు నేను దేవునికి సేవ చేసిన అంటాడు. నువ్వెందుకు చేస్తావు? నువ్వే బికారివి. ఇచ్చేవాడే దేవుడు, తీసుకునేవాడు దేవుడు కాదు. దేవుడు వరాలు ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, సంపద ఇస్తాడు, అట్లా. అంతేగాని దేవుళ్ళ పేరు చెప్పు. దేవుళ్ళు నా దేవుడు, నేను మల్లన్న బీరప్ప, మా కులదైవం మల్లన్న బీరప్ప, మేము జాతర చేస్తాము, ఒగ్గు కథ చెప్పించుకుంటాము. మా తాత పేరు కూడా అదే. ఈ షెపర్డ్, ఇది హరప్ప సింధు నాగరికత నుంచి వచ్చింది. ఈ దేశంలో గొర్రెలను కాయడము నేర్పిండు. గొర్రెల నుంచి ఉన్ని ఉత్పత్తి అయింది, గొర్రెల నుంచి పాల ఉత్పత్తి అయింది, గొర్రెల నుంచి పెరుగు ఉత్పత్తి అయింది, తర్వాత వ్యవసాయం వచ్చింది, తర్వాత ఎడ్లు వచ్చినాయి. వీరప్ప అడవులకెళ్ళి పట్టుకొచ్చింది గొర్రెలు ఇక్కడ డొమెస్టిక్ కాదు. అట్లనే కుక్కలను కూడా డొమెస్టికైజ్ చేసింది బీరప్ప. ఆయన పెద్ద చరిత్ర అయినది. మేము రాబోయే కాలంలో బీరప్పది సినిమా తీయబోతున్నాం. ప్రొఫెసర్ నాగశేష్ అని మైసూరు యూనివర్సిటీని ఆయన పుస్తకం రాశాడు, దాన్ని మేము సినిమా రూపంలో తీసుకురావాలనుకుంటాం. ఈ దేశ సంస్కృతిని, కల్చరల్ మూవ్మెంట్ని మేము చేస్తాం. మేము నేటివ్ ఇండియన్స్ ఫోరం అనే దాన్ని పెట్టాం, మేము రిజిస్ట్రేషన్ చేసాము. ఈ దేశం అన్ని కల్చర్స్ ఉంటాయి, ఎల్లమ్మది ఉంటుంది, పోచమ్మది ఉంటుంది, బీరప్పది ఉంటుంది, రాముంది ఉంటుంది, శివుంది ఉంటుంది, కృష్ణుంది ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, కోలాటం ఉంటుంది, బతుకమ్మ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అట్లనే పక్క మతాలను కూడా ప్రేమిస్తాము. క్రిస్మస్ అయితే మేము విషెస్ చేస్తాము, పోయి కేక్ కట్ చేస్తాము, మసీద్లో అదే దర్గాలు ఉంటే మొక్కుతాము. వాళ్ళు కూడా మన ఇండియన్సే కదా, వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు ఇచ్చారు కదా. రైట్ సార్, రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక సామాన్యుడు లేఖ రాయాలంటే ఆ సామాన్యుడికి ఎంత ఖర్చు అవుతుంటుంది? అదెంత అండి? 50 రూపీసే కదా. అంతేనా? అంతే, పెద్దగా ఏం లేదు. 50 రూపీస్ అనేది పెద్ద ఈ విషయం కాదండి. 50 రూపీస్ ఒక ఈజీగా ఒక ఇడ్లీ కూడా దొరుకుతలేదు. ఇడ్లీ కూడా దొరుకుతుంది. ఇడ్లీ కూడా ఎక్కువనే ఉంది. ఇడ్లీ 100 ఉన్నదా? ఇక్కడ 100 500 కూడా ఉంది. ఇక్కడ 500 కూడా ఇంకెంతవరకు తినలేదు సార్ అది. మీరు అక్కడ ఇది నాంపల్లి అన్నపూర్ణలో నేను తిన్నప్పుడే 200. దాసరి గారు రెగ్యులర్ గా అందులో దిగుతుండే అన్నపూర్ణలో. అట్లానే చూసుకున్నట్టయితే నేను పులందేవి గారిని కూడా తీసుకొచ్చాను. మీకు ఇంకో విషయం తెలుసు, బ్యాండిట్ గా పబ్లిక్ మీటింగ్ లో నేను పులందేవి గారు, ఆమె పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన పులందేవి గారిని నేను సంగారెడ్డి తీసుకొచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టాను నేను. సో నేను కాంశీరామ్ గారితో తిరిగాను, ములాయం సింగ్ గారితో, తెలంగాణ కేసీఆర్ తోటి చేశాను, మా జిల్లానే కదా. ఇన్ని లేఖలు రాశారు, ఒకవేళ కోర్టు ఈ లేఖల్ని తిరస్కరిస్తే పరిస్థితి ఏంటంటే? అంటే మనం ఎప్పుడే కానీ ఆప్షన్లు ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, జరుగుతుందనే నమ్ముతాం. అంటే మరి జరగనప్పుడు జరగనప్పుడు ఏం జరుగుతుందంటే, మనం సోషల్ స్టడీస్ చదివాము,
భారతదేశానికి గజనీ మహమ్మద్ అంటే వాడు 17 సార్లు దండయాత్ర దండయాత్రకు చేశాడు. వచ్చిండు. మేము కూడా అట్లనే సీమల దండులాగా దండయాత్ర చేస్తాం ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి. మరి బీజేపీ ఒకవేళ ఇది అడ్డుకట్టే వేస్తే బీజేపీ ఎప్పటికి అడ్డుకట్టనే, దాన్ని తొలగించుకొని పోవడమే. బీజేపీ ఎప్పుడు అడ్డుకోవడమే. బీజేపీ వెల్కమ్ అని ఎప్పుడు అన్నది. రైతులు సలికి చచ్చిపోతుంటే వెల్కమ్ అని లేదు వాళ్ళు. ఇది ఇంకా వాళ్ళ పానం కదా. బాలనాగమ్మ సినిమాల మాయల పకీరు పానం చిలుకలు ఉంటే చిలుకలు పోతే అయిపోయాయి. ఈవీఎం మిషన్లు పోతే బీజేపీ ఖతం, కేల్ ఖతం, దుకాణం బంద్ అంతే అంటారు. బండి సంజయ్లు, రాజాసింగులు, ఆడు వీడు, చెట్టుకోడు పుట్టుకోడు, ఆ జైలు కోడు ఈ జైలు కోడు, ప్రత్యేకంగా జైలు కట్టాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకు. రైట్ సార్, రైట్. అంటే ఇప్పుడు ఇదంతా మీరు చేయడానికి మీకు మీ వెనకాల ఉన్న బలం అంటే అసలు మీరు ప్రజెంట్ ఏం చేస్తుంటారు సార్? యాక్చువల్లీ మాది వ్యవసాయ కుటుంబము, గొర్రెల పెంపకము. మా నాన్న గొంగళ్ళు కూడా అది నేస్తారు కదా, కంబలి, వాటిని అమ్మేవారు. మాకు 10 ఎకరాల భూమి మా తాతలదే. అదే మేము కొనలేము, అమ్మలేము. ఈ తెలంగాణ ఉద్యమంలో కొంత కోల్పోయినాం. కోల్పోయినరు? ఎందుకు కోల్పోము? తెలంగాణ ఉద్యమం అంతా కోల్పోవడమే, వచ్చింది ఏం లేదు. కొంతమందికే, మాలాంటి ఉద్యమకారులు అంతా కోల్పోవడమే. అమ్ముకున్నాము, ఖర్చు పెట్టినాము, వయసు పోయింది, చెమట చుక్కలు పోయినాయి, రక్తం పోయింది, అన్ని కోల్పోయినాం. కొంతమంది ఈ మధ్యలో యూటీ బీటీ అని అంటారు కదా, బంగారు టీము, అది ఉద్యమ టీము, అట్లా వచ్చారు. అది ప్రతి దాంట్లో ఉంటుంది. మాకు ఒక తృప్తి ఏంటంటే మేమేం కాకుండా ఒక యాస్పిరేషన్ ఆఫ్ తెలంగాణ పీపుల్ సాధించడం అనేది ఉన్నది. అంటే కోల్పోయినా కూడా ఒక సంతోషం ఉంది. సైకలాజికల్గా ఉంది, ఫిజికల్గా ఉంది, అన్ని విధాలుగా ఉంది. నేను మా జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు కంటే కూడా నేను పెద్ద ఫైటర్ను. ఆయనకు మామ సపోర్ట్ తోటి ఉండి అంత పెద్దగా అయిండు. నేను కిందికి వెళ్ళి హాస్టల్ బోర్డర్, నేను ఎస్సీ హాస్టల్లో చదువుకొని ఇంత పైకి వచ్చింది. నేను అన్ని ఉద్యమాలు ఉన్నా, సారా వ్యతిరేక ఉద్యమాల్లో ఉన్నా, మానవ హక్కుల ఉద్యమాల్లో ఉన్నా, దళిత ఉద్యమాల్లో ఉన్నా, చుండూరు కారం చెడు వ్యతిరేక పోరాటంలో కూడా ఉన్నా. అంతటా కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా బీహార్ అయితే, అంటే ఆంధ్రలో అయితే మేము కూడా చేసినాం కదా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అందులో కూడా ఉన్నాం. ప్రతి అప్పుడు స్పందించాను. నేను 7వ తరగతి ఉన్నప్పటి నుంచి జెండా పట్టిన. నేను 80లో 7వ తరగతి. మా హాస్టల్లో పురుగులన్నా వస్తుండే, పురుగులని ఇట్లా అని తింటుంటే, తెల్ల పురుగులు. ఇప్పుడు ఇంకా మెరుగైనాయి, ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇట్లా అంటుంటే ఇట్లా ఏళ్ళతోటి ఇట్లా నీళ్ళ చారు, ఒక దిక్కు వంకాయలు, ఓ దిక్కు ఆలు, ఓ దిక్కు నీళ్లు, అట్లా తిన్నాము. గజ్జి అవుతుండే, అంటే ఎక్కువ మంది గజ్జి అవుతుండే, నల్లులు గరుస్తుండే, దోమలు గుడుతుండే, చలి కొనికిపోతుంటిమి. ఎస్ఆర్ శంకరన్ సార్ అప్పుడు మాకు చెప్పులు కింద అవి ఇచ్చారు, ఏవి అంటారు, పరుచుకోవడానికి. ఎస్ఆర్ శంకరన్ గారు హాస్టల్లకు బాగా చేశాడు. ఎస్ఆర్ శంకర్ ఐఏఎస్ ఉండే కదా, సెక్రటరీ. ఆయన పేరు చాలా బాగుంది. అట్లా ఆ విధంగా మేము ఆ కిందికి వెళ్ళి వచ్చినాం. అట్లనే వ్యవసాయంలో ఏం కష్టాలు ఉంటాయి. ఒక పత్తి చేను వేస్తే ఎంత దున్నడానికి అవుతాయి, విత్తనాలకు ఎన్ని అవుతాయి, మందులకు ఎన్ని అవుతాయి, కలుపుకి ఎన్ని అవుతాయి, దాదాపు 40,000 అవుతాయి. అది వచ్చే ఒకవేళ మొత్తం పంట పోయిందనుకో కౌలు 15,000 నుంచి 20,000 ఉంది. ఒక రైతు 1 ఎకరాలో 50-60 లాస్ అవుతాడు. ఇవి అన్నీ మేము సర్వే చేసినాం. ఫిజికల్ పోయినా వారంకి ఒకసారి, నెలకోసారి వెళ్తూనే ఉంటాం ఊళ్ళకు. గ్రామీణ జీవితంతో ఎక్కువ ఉంటాము. ఇక హైదరాబాద్ రమ్మంటే అప్పుడు రోజు రావాలని సోకుంటుండే. ఇప్పుడు రావద్దని అనుకొని నిర్ణయం చేసినాం. ఈ ట్రాఫిక్ ఒకటి, ఇంట్లో ఏం లేదు. ఇక్కడ వచ్చేది ఏం నేర్చుకునేది ఏం లేదు. నగరాలతో భవిష్యత్ అంతా ఇప్పుడు మొత్తం మళ్ళీ ఊళ్ళ నుంచే ఉందంటారా సార్? మరి భవిష్యత్ అంతా అగ్రికల్చర్ మీద అవుతుంది. అగ్రికల్చరే మనకు జీవాధారం, ప్రాణాధారం అవుతుంది. సపోజ్ కొన్ని దేశాలలో పంటలే వండాయి. ఇప్పుడు నీకు 44 కోట్ల వ్యవసాయ భూమి ఇండియాలో ఉంది. అది అమెరికా మనకన్నా పెద్ద దేశం ఉన్నప్పటికీ ఇంత వ్యవసాయ భూమి, సారవంతమైన భూములు లేవు, ఇటువంటి వాతావరణం లేదు. మనది మంచి ఫర్టైల్ ల్యాండ్. అట్లా అవన్నీ చాలా బ్రహ్మాండమైన దేశం మనది. ఈ దేశానికి మొక్కాలి, ఈ దేశంలో ఉన్న సంస్కృతికి మొక్కాలి. కానీ బీజేపీకి 6 పట్ట చేసి లేదు. ఈ దేశ హిందూ మతం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు లేరు, స్వతంత్ర పోరాటంలో లేరు, ఎండ్లో లేరు. ఇంకోటి మీకు చెప్పాలా, హిందూ మహాసభ పాండే అనట ఆయన అద్వానీ రథయాత్ర అప్పుడు 1,400 కోట్లు వచ్చినాయి అన్నారు. అవి ఆ లెక్కలు అడిగితే ఒకరిని చంపేశారు ఢిల్లీలో. 1,400 కోట్లు వచ్చినాయి అద్వానీ అప్పుడే. అప్పుడే అవన్నీ అవుతాయి. ఒక్కొక్కరు పంపారు. మన ఎన్టీఆర్ కూడా ఏదో వెండిటిగా పంపినట్టు అప్పుడు ప్రచారం అయింది. మా ఇంట్లోకి వెళ్ళి కూడా నేను చంద రాసిన. మా ఆవిడ
రాముని గుడి కదా అంటే ఇద్దామంటే ఇచ్చినాం, స్లిప్ కూడా చూపిస్తా అవసరం వస్తే వాళ్ళకు. అవి మరి ఇవన్నీ దేవుడు పేరు మీద మీకు రాజకీయం ఎందుకు? మనుషులకు సేవ చేసి ఓట్లు తీసుకోండి. నిరుద్యోగం రూపమాపి సేవ, మళ్ళీ మీరే రండి. మంచి మెట్రో సిటీస్ కట్టి ఇస్తామన్నారు, కట్టి అంచండి. ఇవన్నీ చేయండి. రాష్ట్రాలకు మంచిగా చూడండి. ప్రతిపక్ష పార్టీలను వేధింపులు చేయకండి. వాళ్ళు కూడా ప్రజల కోసమే పనిచేస్తాయి కదా అన్ని పార్టీలు. ప్రాంతీయ పార్టీలే ఎక్కువ స్కీములు ఇస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ట్యాక్సులు వసూలు చేసే టోల్గేట్ లాంటిది. రాష్ట్ర ప్రభుత్వాలే కదా వెల్ఫేర్ అన్నీ తీసుకొచ్చేది. హెల్త్, ఎడ్యుకేషను అన్నీ కూడా, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఎంజి రామచంద్రను, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళంతా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చారు కదా. మీరే ఎప్పుడు తెచ్చారు? సెంట్రల్లా మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ ఒకటి వచ్చింది. అందులో కొంత రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంతకుముందు అంత ప్రాంతీయ పార్టీలే కదా తీసుకొచ్చినాయి అంతా. అట్లా ఆ విధంగా. కాబట్టి మనం ఒకే ఒకటి ఫైనల్గా ఏంటంటే, ఈ దేశము డెమోక్రసీ రాజ్యాంగము రక్షించబడాలంటే ముందు ఈ ఈవీఎంలు పోవాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికైన వాళ్ళు ఈ డెమోక్రసీ మీద నమ్మకం లేదు. ప్రజల ఓట్లు లేకున్నా సరే అన్నట్టున్నది వాళ్ళకు. అన్ని మాయ అంటున్నారు వాళ్ళు. మొత్తం అన్ని రాష్ట్రాలు మేమే గెలుస్తాం అంటున్నారు. తర్వాత ఇది అయిపోయినాక బంగ్లాదేశ్లో పార్టీ పెడతారు వీళ్ళు, పాకిస్తాన్లో పెడతారు. అగో విశ్వగురువులు కదా వీళ్ళంతా. మరి విశ్వగురువులు అంటే 4-5 దేశాలన్నా మద్దతు దొరకాలి. తర్వాత ప్రపంచ ప్రైమ్ మినిస్టర్ అనేది పెడతారు, PPM, ప్రపంచ ప్రైమ్ మినిస్టర్. ఆ విధంగా అయితే. అంటే మీరు మీ రాజకీయాల పరంగా మీ లక్ష్యం ఏంటి సార్? నా లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్యాక్టివ్ ఉన్నా, ఓన్లీ సోషల్ కాన్సెప్ట్ లో నేటివ్ ఈ కల్చర్ను, భారతీయ కల్చర్ డెవలప్ చేయడం, అన్ని కులాల మధ్యలో మతాల మధ్యలో సామరస్యాన్ని పెంచడము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఏరియాలో పెంచడం కోసం నేను ఎజెండా తీసుకున్నా. సమయం వచ్చినప్పుడు రాజకీయ పరమైనది అనౌన్స్ చేస్తాం. ఇప్పుడైతే ఓన్లీ సేవ 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 సేవ. రైట్. మదర్ తెరీసా జిందాబాద్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.